పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ఏప్రిల్ 29, 2026 సంవత్సరం. నేను గురువుగా అభిషేకించబడి 25 సంవత్సరాలు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని, ఈ పవిత్రమైన సమయాన్ని పురస్కరించుకొని, ఈరోజు ఉదయం 6:15 గుణదలమాత పుణ్యక్షేత్ర ప్రధాన దేవాలయంలో నేను దివ్య బలి పూజను సమర్పించుకోవటం జరిగింది. ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ నేను కోరేది ఏమిటి అంటే, నా కొరకే ప్రార్థన చేయండి. ఇన్నాళ్ళు ఆ దేవాది దేవుడు నన్ను కాచి కాపాడినందులకు గాను దేవునికి స్తోత్రాలు తెలియజేస్తూ, ఇక నుండి కూడా దేవుడు నన్ను కాపాడి తన పరిచర్యలో, తన సేవలో ఒక నమ్మక పాత్రమైనటువంటి సేవకుడిగా ఉండేటువంటి కృపను నాకు దయచేయమని ఆ త్రియేక దేవుని తల్లి, మనందరి తల్లి అయినటువంటి ఆ గుణదల మాతను ప్రార్థించవలసిందిగా మనవి చేస్తున్నాను. అదేవిధంగా మీ ఆత్మీయ తండ్రిగా ఈనాడు నేను సమర్పించినటువంటి ఈ దివ్యబలి పూజలో మిమ్మల్ని అందరినీ జ్ఞాపకం ఉంచుకున్నాను, మీకోసం ప్రార్థన చేశాను. ఈ సందర్భంగా ఎందుకో నాకు మరొకసారి ఈ గుణదల మాత పవిత్ర పుణ్యక్షేత్ర ప్రాంగణములో ఒక చిన్న వీడియో చేయాలని ఆశ కలిగింది. ఈ సందర్భంగా ఒక పరలోక జపాన్ని, ఒక మంగళవార్త జపాన్ని, ఒక త్రిత్వా స్తోత్రాన్ని ప్రార్థించుకుంటుండగా మీరు నా కోసం ప్రార్థించండి. నేను మీ కొరకై, మీ బిడ్డల కొరకై, మీ కుటుంబాల కొరకై ఆ గుణదల మాత మధ్యస్థ ప్రార్థన ద్వారా ప్రార్థన చేస్తానని మాట ఇస్తున్నాను. అందరం ప్రార్థన చేసుకుందాం. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీళ్లను మమ్మ రక్షించండి. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదించబడిన వారు మీరే. మీ గర్భఫలముకు జేసువు ఆశీర్వదించబడిన వారుగానే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మలమైండు మా కొరకు ఎప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమెన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము కలుగునుగాక. ప్రార్థించుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వర, సర్వోన్నతుడా, ప్రేమామయుడా, 25 సంవత్సరాలు నీ సేవకునిగా ఉండేటువంటి గొప్ప కృపని, నీ అభిషిక్తునిగా ఉండేటువంటి వరాన్ని, నీ బిడ్డల కొరకై మధ్యవర్తిగా ఉండేటువంటి ఆశీర్వాదాన్ని నాకు ఇచ్చినందులకు గాను ముందుగా నీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈనాడు నీ తల్లియు మా తల్లి అయిన గుణదల మాత పాదసన్నిధిలో చేరి దివ్యబలి పూజను సమర్పించుకొని నా కొరకై, మీ యొక్క దీవెనల కొరకై వేడుకునేటువంటి అనుగ్రహాన్ని ప్రసాదించిన మీకు స్తోత్రాలు. ప్రభువా, ఈనాడు ఎవరి కొరకైతే, ఎవరి కోసమైతే నేను ప్రార్థించాలని, సేవ చేయాలని నన్ను అప్పగించావో వారందరి కొరకై ఈనాడు దివ్యబలి పూజను సమర్పించి ఉండగా, ప్రభువా, ఈ బిడ్డలందరిని దీవించండి, ఆశీర్వదించండి. ఎంతోమంది విశ్వాసులు ప్రార్థించమని, వారి యొక్క అవసరతల కొరకై వేడుకోమని నన్ను అడుగుతూ ఉండగా, నీ అభిషిక్తునిగా, నీ సేవకునిగా, నీ పరిచారకునిగా ప్రభువా, బిడ్డలందరి కొరకై ఈ సందర్భంగా ప్రార్థిస్తూ ఉండగా దీవించండి, ఆశీర్వదించండి. ప్రభువా, వారి తలంపులను నెరవేర్చండి నా తండ్రి. వారి ఉద్దేశాలను దీవించండి. అమ్మా తల్లి మరియమాత, గుణదల మాత, వెలంగనీ మాత, ఆరోగ్యమాత, ఈ ప్రార్థనలో పాల్గొంటున్నటువంటి ప్రతి బిడ్డ కొరకే ప్రార్థించమని, ఆరోగ్యమాతగా మంచి ఆరోగ్యాన్ని దయచేయమని, నిత్య సహాయమాతగా ఉంటూ నీ బిడ్డలకు నిరంతరము సహాయాన్ని అందించమని ప్రత్యేకంగా వేడుకుంటున్నాను. ఓ యేసురాజా, నన్ను దీవించయ్యా. నాకు నీ దీవెనలు కావాలి, నీ తోడు కావాలి. మీరు నా వెంటనే ఉండండి, నన్ను బలపరచండి. నీ పరిచర్యలో ఇంకా ఎక్కువగా ముందుకు సాగుతూ నీ బిడ్డలు ఎంతోమందికి నీ సత్య సువార్తను బోధిస్తూ నీ బిడ్డలకు ఓదార్పును, ఆత్మీయ బలాన్ని, ఆత్మీయ శక్తిని ఇచ్చేటువంటి నీ గురువుగా ఉండేటి కృపను నాకు దయచేయండి. ఇంతవరకు కాచిన దేవా, ఇక ముందు కూడా మీరు మాకు తోడుగా ఉండమని నీ పాదాలను పట్టి వేడుకుంటున్నాను. అమ్మా తల్లి మరియమాత, గుణదల మాత, గురువులందరికీ తల్లివి నీవేనమ్మా. గురువులకు అతి చేరువగా ఉండే అమ్మవు నీవే.
ఈనాడు ప్రత్యేకంగా నా కొరకే ప్రార్థించమని, నీ కుమారుని యొక్క సేవలో, నీ బిడ్డల యొక్క పరిచర్యలో నేను ఎల్లప్పుడూ కూడా నమ్మక పాత్రంగా ఉండటానికి నా కొరకే మధ్యవర్తినిగా ఉండి ప్రార్థించమని మా నాథుడైన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము మీ కుటుంబాలను చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. ఆమెన్. పరిశుద్ధ గుణదల మాత మా కొరకు వేడుకొనండి, నా కొరకే ప్రార్థన చేయండి. నా గురుత్వంలోని నమ్మక పాత్రంగా ఇంకా ఎక్కువగా సేవ చేయాలని మీ అందరి కొరకు నేను కూడా ప్రార్థన చేస్తాను. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్ము దీవించుగాక. ఆమెన్.